షలోం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనము. ఐజయా చాప్టర్ 41 వర్స్ 13. నీ దేవుడనైన యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయము చేస్తానని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఫర్ ఐ ఆమ్ ద లార్డ్ యువర్ గాడ్, హూ టేక్స్ హోల్డ్ ఆఫ్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ సేస్ టు యూ, డు నాట్ ఫియర్, ఐ విల్ హెల్ప్ యూ. మన శక్తి చాలక కృషించిపోయి లేవలేని స్థితిలో మన చెయ్యి పట్టి నడిపించేవారు, మనల్ని గైడ్ చేసేవారు, తీరం దాకా చేర్చేవారు ఉంటే ఆ ధైర్యమే వేరు. మరి మనుషులను మనం నమ్మితే మనకు అవసరమైనప్పుడు చేయి పట్టుకోవటం కాదు కదా, కను చూపు మేర ఎవ్వరూ కానరారు. నరులను ఆశ్రయించి శరీర్లను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయాన్ని యెహోవా నుండి తొలగించినవాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరూహా వృక్షము వలె ఉంటును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు అని లేఖనాలు స్పష్టంగా చెప్తున్నాయి. అంటే నరులను ఆశ్రయించవచ్చు, కానీ మన హృదయాన్ని యెహోవా నుండి తొలగించుకోకూడదు. అందరూ విడిచిన సృష్టికర్త నిన్ను విడువడు, ఎడబాయడు. నీకు ఊతం తానవుతాడు. సాయమిచ్చి సేదతీర్చి నీ పక్షమందు నిలుస్తారు నీ సృష్టికర్త. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. గాలి తుఫానులకు బెదరక వాని వేళ్ళు క్రీస్తునందు ఆయన వాక్యమందు డీప్గా రూట్ కాబడి ఉండటాన్ని బట్టి నిత్యము స్థిరంగా ఉంటారు. హల్లెలూయా. ఆపత్కాలమందు నమ్ముకొనదగిన మా సహాయకుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నిత్యము మీ హస్తమును వదలక జీవిత తీరాలను బహుధైర్యముతో దాటగలిగినటువంటి కృపను అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.